హైదరాబాద్లోని జవహర్ నగర్లోని తన ఇంట్లో ఉరివేసుకొని స్వేచ్ఛ మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి గాంధీ హాస్పిటల్లో స్వేచ్ఛ మృతదేహాన్ని తరలించారు. గాంధీ హాస్పిటల్లో స్వేచ్ఛ మృతదేహం ఉంది. 18 ఏళ్లుగా టీవీ ఛానల్ యాంకర్గా విధులు నిర్వర్తిస్తున్నారు స్వేచ్ఛ. అయితే 13 ఏళ్ల పాప కూడా ఉంది. భర్తతో విడాకులైనట్టు తెలుస్తోంది. అయితే ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి పూర్ణచందర్ అనే వ్యక్తితో స్వేచ్ఛ సహజీవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్ణచందర్తో విభేదాలే ఈ బల్వన్మరణానికి కారణమయ్యాయా అనే కోణాల్లో కూడా పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారి మీకు ఆ విజువల్స్ చూపిస్తాను. హియర్ ఇస్ ఏ డిస్టర్బింగ్ కంటెంట్, వ్యూవర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి మీకు ఆ విజువల్స్ చూపిస్తాను నేను. చివరి నిమిషాల్లో తను బల్వన్మరణానికి పాల్పడ్డ సమయంలో తను చివరి నిమిషంలో జవహర్ నగర్లోని తను ఉండేటువంటి ఆ ఇంట్లోనే బల్వన్మరణానికి పాల్పడ్డారు. ఒక రకంగా స్వేచ్ఛ మొదటి తరం 24/7 డిజిటల్ 24/7 న్యూస్ ఛానల్లో కూడా మొదటి తరం యాంకర్గా పనిచేస్తూ వచ్చారు. ఉస్మానియాలో జర్నలిజం చదువుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి సీనియర్ యాంకర్ స్వేచ్ఛ మరణం ఒకసారిగా అటు జర్నలిస్టులందరికీ కూడా ఒక రకంగా కొంత కలిచివేస్తోంది ఈ వార్త. అందరితో చాలా కలివిడిగా ఉండడం, పదునైన ప్రశ్నలతో అటు రాజకీయ నాయకుల్ని కానివ్వండి, తప్పు ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళి ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకున్నటువంటి స్వేచ్ఛ ఒక సెట్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు జర్నలిజంలో తనకంటూ. సో ఈరోజు తను ఒక్కసారిగా లేరు అనే వార్త తన కుటుంబీకులతో పాటుగా ఇటు జర్నలిస్టులో కూడా తీరని ఆందోళన వ్యక్తమవుతోంది. 18 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఒక టీవీ యాంకర్గా, న్యూస్ ఛానల్ ప్రెజెంటర్గా పనిచేస్తున్నటువంటి స్వేచ్ఛ ప్రస్తుతం ఏం జరిగింది అనేది ఇంకా అటు తెలియడం లేదు. కానీ 13 ఏళ్ల పాప ఉంది. భర్తతో విడాకులైన తర్వాత ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి పూర్ణచందర్తో సహజీవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అర్ధరాత్రి సమయంలో తన ఇంట్లోనే ఉరివేసుకొని బల్వన్మరణానికి పాల్పడింది. ప్రస్తుతానికి తన మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించారు. గాంధీ హాస్పిటల్లో తన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత కుటుంబీకులకు అప్పగిస్తారు. సో పోలీసు కూడా చాలా పెద్ద ఎత్తున ఇప్పుడు ఈ విషయం పైన ఏం జరిగింది, అసలు స్వేచ్ఛ ఎందుకు బల్వన్మరణానికి పాల్పడాల్సి వచ్చిందనేది స్వేచ్ఛ విషయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో భర్తతో విడాకులైన తర్వాత పూర్ణచందర్ అనేటువంటి ఒక వ్యక్తితో, ప్రముఖ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తితో సహజీవనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా బహిరంగంగానే ప్రకటించుకున్నారు కూడా. ప్రకటించడం ఇన్ ద సెన్స్ వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో కూడా, లేకుంటే వాళ్ళు హ్యాండిల్ చేసేటువంటి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పూర్ణచందర్ అనేటువంటి స్వేచ్ఛ ఓటార్కర్ నుంచి స్వేచ్ఛ పూర్ణచందర్ అనేటువంటి పేరును కూడా తను మార్చుకున్నట్టుగా చర్చ జరుగుతోంది. మా ప్రతినిధి ప్రస్తుతం అక్కడి నుంచి అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, ఏం జరిగింది? యాంకర్ స్వేచ్ఛ ఓటార్కర్ బల్వన్మరణానికి పాల్పడడం గల కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సో అంతటి తీరని సమస్యతో నిజంగానే స్వేచ్ఛ ఇబ్బంది పడ్డారా? కుటుంబ కలహాలే కారణము. ఒకవైపు తీవ్ర మనస్తాపంకి గురయ్యి ఒక ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్న స్వేచ్ఛ, ఒకవైపు యాంకర్, న్యూస్ ప్రెజెంటర్, గత కొన్ని ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న మహిళ. ఈ ఘటన కూడా చిక్కడపల్లిలో సీలం రెసిడెన్సీలో తను నివసిస్తున్న పెంట్ హౌస్ లో కూతురు సేన అరణ్యతోని అక్కడనే గత 4 years నుంచి కూడా నివసిస్తుంది. బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది. కొన్ని రోజుల నుంచి కూడా తను రామ్నగర్ లోనే గత 4 ఏళ్ల నుంచి కూడా నివసిస్తుంది. మొదట పేరెంట్స్ తో ఉంది. ఆ తర్వాత సీలం రెసిడెన్సీ జవహర్ నగర్ లో కూడా కూతురుతో మాత్రమే, 9వ క్లాస్ చదువుతున్న కూతురుతో మాత్రమే తను నివసిస్తుంది. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా హస్బెండ్ తో దూరం ఉంటుంది. డివోర్స్ అయిపోయింది. భార్యాభర్తలకు ఎప్పుడు తరచూ గొడవ జరుగుతుండే. ఈ కారణం వల్లనే తను విడిపోయిందని కూడా తెలుస్తుంది. కానీ ఒకవైపు పూర్ణం అన్న వ్యక్తితోని కూడా, ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్న వ్యక్తితో కూడా రిలేషన్షిప్ లో ఉన్నట్టు కూడా తను సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేయడం, ఆ తర్వాత జర్నలిజం ఫెడరేషన్ జర్నలిస్ట్ అందరితో కూడా తను షేర్ చేసుకోవడం, ఇదంతా కూడా జరిగింది. కానీ తీవ్ర మనస్తాపంకి అయ్యే తను ఇదంతా చేసిందంటూ కూడా సమాచారం వస్తుంది. అసలు ఎందుకు చాలా స్ట్రాంగ్ మహిళ అంటూ కూడా అందరూ మాట్లాడుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ధైర్యవంతురాలు, చనిపోయేదంతా పిరికిది కాదు, జీవితం గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంది, చాలా అవగాహన ఉన్న వ్యక్తి. కానీ తను చనిపోవడం అనేది కూడా
చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా జర్నలిస్ట్ మీడియా మిత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. ప్రధానంగా కూడా ఏదైతే పూనం చందర్ అన్న వ్యక్తితోని కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంది. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా లేకపోతే ఒక్కసారి హోల్డ్ లోనే గెట్ బ్యాక్ టు అగైన్. కొన్ని ఫోటోలు కూడా తన సోషల్ మీడియా అకౌంట్లు పరిశీలించినప్పుడు కొన్ని ఫోటోలు బయటపడ్డాయి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తే ఆయనే పూర్ణచందర్. సో 2 ఏళ్ల క్రితం తను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫొటోస్ ఇవన్నీ కూడా 2 రోజుల క్రితం తను సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసిన ఫొటోస్ ఇవి. సో అక్కడ కనిపించే వ్యక్తి పూర్ణచందర్, అతనితోనే సహజీవనంలో ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. తన భర్తతో విడాకుల తర్వాత పూర్ణచందర్తో తను ఫ్రెండ్షిప్ మొదలైంది. ఆ తర్వాత అది కొంత ప్రేమగా మారిపోయింది. ప్రస్తుతానికి వారిద్దరు కలిసే ఉంటున్నారన్నట్టుగా చర్చ జరుగుతోంది. సో 2 రోజుల క్రితం స్వేచ్ఛ ఈ ఫోటోలని పోస్ట్ చేసింది. సో అంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ ప్రస్తుతానికి ఈ ఘటనలో పూర్ణచందర్ పాత్ర ఎంత, స్వేచ్ఛ మరణించడానికి గల కారణంలో పూర్ణచందర్ పాత్ర ఎంత అనే దానిపైన పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎస్ పెట్రిషా, సో పోలీసులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? తను అక్కడ బలోన్మరణానికి పాల్పడే సమయంలో బేసిక్గా షీఈ్ ఎ జర్నలిస్ట్, ఒక సీనియర్ న్యూస్ ప్రెజెంటర్గా కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా తను ఏదో ఒక ఆధారాన్ని పోలీసులకు వదిలే ఉంటారు, తన సమస్యను వ్యక్తపరిచే ఉంటారు. అటువంటి తాలూకు ఒక లేఖ కానీ మెసేజ్ కానీ ఏదైనా కనిపించిందా? పోలీసులు ఏదైనా ఆధారాన్ని రాబట్టగలిగారు అక్కడ? చిక్కడపల్లి పోలీసు మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. నిన్న రాత్రి 8:30 ఆ ప్రాంతంలో తను చనిపోయింది. కుటుంబ కలహాలే ప్రధాన రీజన్ అంటూ కూడా పోలీసులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు తను ఒక సూసైడ్ లెటర్ రాయడం కానీ లేకపోతే ఇంకేదైనా క్లూస్ ఇవ్వడం కానీ, నేను ఎందుకు చనిపోతున్నాను అంటూ కూడా విడమరిచి చెప్పడం, ఇటువంటివి ఏది కూడా చేయలేదు. కానీ 2 days బ్యాక్ కొన్ని సాడ్ వీడియోస్ పెట్టడం, జీవితం గురించి గొప్పగా మాట్లాడటము, బిట్రే చేయడం, అంటే ఎవరైనా మోసం చేస్తే పెడుతున్న స్టేటస్ కానీ ఇవన్నీ కూడా తను పెట్టింది. అదే కాకుండా నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నానంటూ కూడా కొన్ని ఫొటోస్ తన ఇన్స్టా హ్యాండిల్లో పోస్ట్ చేసింది. కానీ ఖచ్చితంగా స్వేచ్ఛ చనిపోయే వ్యక్తిరాలు కాదు, చాలా స్ట్రాంగ్ ఉమెన్. గత 15 years నుంచి కూడా జర్నలిజం కెరియర్ లో ఉంది. ఎన్నో ప్రముఖ న్యూస్ ఛానల్లో తను ప్రెజెంటర్, యాంకర్ గా పనిచేసింది. కానీ ఒక వార్త చెప్పే వాళ్ళు వార్త అవుతే చాలా బాధాకరమైన విషయం అంటూ కూడా కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారు. ఏదైతే చందన్ కి సంబంధించిన వాళ్ళిద్దరికి ఏదైనా గొడవ జరిగిందంటే కొన్ని నెలల నుంచి, అంటే దాదాపు ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. కాబట్టి అతనితో ఏదైనా చందన్తో ఏదైనా గొడవలు జరిగాయా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనేది కూడా పోలీసులు వెల్లడించే అవకాశాలు. ప్రస్తుతం తన బాడీ మాత్రము గాంధీ మార్చురీలో ఉంది. మరికొద్దిసేపట్లో రామ్నగర్ నివాసానికి తరలిస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్, ప్రస్తుతానికి తన బంధువులు కానీ తన కుటుంబీకులు, తల్లి, ఇతర ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? అంటే తనతో పాటుగా చాలా క్లోజ్గా పోయిన వాళ్ళు ఎవరు వర్షన్ ఏముంది? వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ల జర్నీ గురించి, తన సర్వీస్ గురించి చూస్తుంటే కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్, అందరికీ మంచి చెప్పే వ్యక్తిరాలు, ఎవరిని కూడా అధైర్యపడకూడదు అంటూ కూడా మోటివేషన్ ఇస్తుంటే, తను ఒక రైటర్ కూడా, చాలా బాగా పోయట్రీ రాస్తుంటది అంటూ కూడా స్థానికులు కానీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తున్నారు. కానీ చనిపోయేంత పిరికిరాలు కాదు. కానీ అంత బలమైన రీజన్ ఏముందో ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ప్రస్తుతానికి అక్కడికి ఎవరెవరు చేరుకున్నారు? పోలీసులు ఈ పూర్ణచందర్ని అనుమానిస్తున్నారా? పూర్ణచందర్ని అదుపులోకి తీసుకున్నారా? అంటే ఏం జరిగి ఉంటుందనే పైన